హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. ఆషాఢం కదండి, గోరింటాకు కట్ చేస్తున్నాను. ఎక్కువ కొమ్మలుగానే తీస్తామండి. ఎందుకు అంటే మంచిగా మళ్ళీ ఎగురు వస్తుంది. చిన్న స్థలంలో ఉన్న చెట్లు, ఎక్కువ స్థలం లేదు కదా, అందువల్ల మంచిగా మనకు కావాల్సినవి అంటే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకోకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవటానికి ఫ్రెష్గా మన ఇంటికి సరిపోతుంది. ప్రతి మనిషి ఉన్న దాంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఆలోచించాలండి. లేని దాని గురించి మాత్రం ఆలోచించకుండా ఉన్న దాంట్లోనే మనం ఎలా చేసుకుంటే మన అవసరాలకి తగ్గట్టు ఎలా ఉంటుంది అనేది చేసుకోవచ్చు. చూసారండి, చిన్న స్థలం మనకు ఎన్ని చెట్లు వేస్తున్నామో. అక్కడ మామిడి చెట్టు కూడా మొలకెచ్చింది. ముట్టి వేశాను, అదే మొలకెత్తేసింది. ఏదైనా మనిషికి ఉన్న దాని మీద నిర్లక్ష్యము, లేని దాని మీద ఆశ దుఃఖానికి చెటు అని పెద్దలు చెప్తారు. అలాగే మనకున్న దాంట్లోనే మంచిగా లైఫ్ను సాగించాలి. ఏముందిలే, ఎలా అయినా వాళ్ళు బాగున్నారు, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు, మనం కూడా అలా ఉండాలి అనుకోకూడదు. మనము ఎలా ఉన్నామో, హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూడాలి. ఏముంది అని అనుకోకుండా లైఫ్ సాగించాలండి. అయిపోయింది, ఫ్రెష్గా బాగా లేతాకు వచ్చిందండి. అంతా వలిచేసి కొమ్మలన్నీ తీసేసి మిక్సీకి పట్టేద్దాం. కొమ్మలు లేకుండా బాగా ఫ్రెష్గా వలిచేసాను. ఇది ఇలాగే మిక్సీకి వేద్దాం. ఒక నిమ్మకాయ ఒక్క వేస్తే చాలా బాగా పండుతుంది. కొంచెం మజ్జిగ వేసి మిక్సీ పట్టేసా, ఇలా వచ్చేసింది. చూసారా, ఇంకా పెట్టుకోవటమే. ఫుల్గా వచ్చేసింది. చాలా గంధమైనట్టు అయిందండి. లేతగా ఉంది కదా ఆకు, బాగా మెత్తగా అయిపోయింది. రెడీ, నువ్వు పెట్టేసుకుందాం. ఓకే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి. నిన్న మా చెల్లెలు పెట్టుకొని నాకు వీడియో కాల్ పెట్టింది. అప్పుడే అనుకున్నాను నేను పెట్టుకోవాలని. మంచి విషయం చిన్న పిల్లల నుంచి కూడా నేర్చుకోవచ్చు. నేనైతే అంతేనండి, నాకన్నా చిన్నవాళ్ళు మంచి విషయం చెప్పినా వింటాను. పెద్దవాళ్ళు మంచి విషయం చెప్తే వింటాను, కానీ చెడ్డ విషయం చెప్తే పెద్దవాళ్ళనైనా ఎదిరిస్తాను. ఇది నేను వినను అని చెప్తాను. మంచి విషయం చిన్నవాళ్ళు చెప్పినా మనం తీసుకోవాలి. చాలా బాగా పండింది చెల్లెలికి, మంచిగా రెడ్డిష్ వచ్చేసింది. నేను వీడియో కాల్లో చూసినప్పుడు నేను పెట్టుకోవాలి పాప అని చెప్పాను. సూపర్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా అలాగే పెట్టుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే, కాళ్ళు పగుళ్ళు వస్తాయి. కాళ్ళు పగుళ్ళు వస్తే పాదాలకి పెట్టుకుంటే చాలా మంచిదండి. నాకు ఎక్కువ కాళ్ళు పగుళ్ళుగా రఫ్గా అయిపోతాయి. అంటే పని చేస్తేనే అవుతాయి,
పొలాలలో తిరిగితేనే అవుతాయి కాదు, మనము అది జీన్స్లో ఉంటుందండి. కొన్ని జీన్స్ కొంత బాడీ తత్వం వల్ల కూడా అలా వస్తుంది. నేను ఎప్పుడు మినిమం 1 మంత్కి ఖచ్చితంగా పెట్టుకుంటాను. అందువల్ల నాకు పాదాలు ఏమీ ప్రాబ్లం లేకుండా బాగుంటాయి. ఎక్కువ విజయవాడ సైడ్ వాళ్ళు పెట్టుకుంటారండి, కాళ్ళకి చాలా మంచిది, వేడి అంతా లాగేస్తుంది. వాళ్ళు అయితే కాళ్ళంతా కూడా పెట్టుకుంటారు, నేను మాత్రం కొంచెం పాదాల వరకు పెట్టుకుంటాను. బాగా అప్లై చేసేసామంటే బాగా ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి. అలా చేయటం వల్ల మంచిగా పండుతుంది, ఫ్రెష్గా కాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఏముందిలే అన్నట్టు వదిలేయకండి ఈ కాలపు జనరేషన్ వాళ్ళు. ఇది మంచి, మన పెద్దలు మనకు ఏదైనా మంచి విషయాలు వదిలి వెళ్ళారు, వాటిని కొంచెం పాటిద్దాం. ఓకే అండి, బాయ్.